నమస్తే, వెల్కమ్ టు ఆదా. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్తే అండి. శ్రీనివాస్ గారు ప్రస్తుతం గుడ్లవెల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్లో హాస్టల్లో, లేడీస్ హాస్టల్లో కెమెరాలు పెట్టి రికార్డ్ చేసినటువంటి అంశం అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారుతుంది. ఒకటి కాదు రెండుగా దాదాపు 28-30 కెమెరాలో పెట్టినట్టుగా, అది కూడా అక్కడ ఉంటున్నటువంటి ఒక అమ్మాయే ఆ అమ్మాయిని ట్రాప్ చేసి వేరే వాళ్ళు పట్టించినట్టుగా, దాదాపు 300 మంది అమ్మాయిలకు సంబంధించినటువంటి చిత్రాలు రికార్డ్ అయినట్టుగా, అవన్నీ ఒక ల్యాప్టాప్లో స్టోర్ చేసినట్టుగా, వాటిని డార్క్ వెబ్సైట్లో అమ్ముతున్నట్టుగా, ఇలా రకరకాల అంశాలు అయితే బయటకు వస్తున్నాయి. సరే, పోలీసులు ఏదో ప్రకటన ఇచ్చారు, అదంతా ఫేకు, అసలు ఏమీ లేదు అని చెప్పేసి ఒక పక్క వార్త. ఇంకో పక్క ఆ దొరికిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఫలానా వాడే ఇదంతా చేశాడని చెప్పేసి, వాడు వైసీపీ సానుభూతిపరుడు, జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా చేసినటువంటి వీడియో క్లిప్పింగ్లు, వాడు ఇన్స్టాగ్రామ్లో మిగతా సోషల్ మీడియా అకౌంట్లో వేసినటువంటి పోస్టర్లు ఇప్పుడు బయట హల్చల్ చేస్తున్నాయి. అసలు ఎలా చూడాలి దీన్ని? అంటే వికృత పోకడలు. ఎందుకంటే భావి భారత పౌరులుగా రావాల్సినటువంటి కాలేజీల్లో ఇవాళ భావి భారత నేరగాళ్ళని తయారు చేస్తున్నాయి. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలన 5 ఏళ్లలో నేరగాళ్ళు ఎంత పెట్టరేగిపోతున్నారు అనేది తీసుకుంటే, వీళ్ళని ఆదర్శంగా తీసుకుని విద్యార్థుల్లో కూడా ఈ పోకడలు మనం చూసాం. డ్రగ్స్, గంజాయి ఎక్కడ దేశంలో దొరికినా మూలాలు ఆంధ్రప్రదేశ్కే రావటం, అది కూడా కాలేజీలకి కింది స్థాయికి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితుల్లో ఈ నేర ప్రవృత్తి విద్యార్థి దశలోనే పెరగటం ట్రాజడీ, విషాదం అన్నమాట. ఒక్క గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ ఉదంతమే కాదు, ఇప్పుడు ఏం జరుగుతోంది ఇక్కడ? తల్లిదండ్రులకు విద్యార్థులకు మధ్య గ్యాప్. కొడుకు ఏం చేస్తున్నాడో పట్టించుకోకపోవటం తల్లిదండ్రులు. నెక్స్ట్ ఆ ప్రొఫెసర్లకి స్టూడెంట్స్కి మధ్య గ్యాప్. యూనివర్సిటీలు కూడా రాజకీయ అయిపోయిన నేపథ్యంలో మనం చూసాం. ఆ యూనివర్సిటీలు వీసీలుగా కూడా ఆ నియామకాల్లో ఎలా రాజకీయ ప్రమేయం తీసుకున్నారు. అక్కడ విగ్రహాల స్థాపన, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్కడ సెలబ్రేట్ చేయటం. అంటే కాలేజీలు, యూనివర్సిటీలు మనం అనుకున్నాం ఏది ఒక రాజకీయం ఎలా వీళ్ళని వ్యాపింపజేశారు. ఒకవైపేమో ముంబై హీరోయిన్ ఉదంతం, జిత్వాని, దానిపైన ఏంటి మొత్తం గగ్గోలు పెడుతున్నారు. ఇవాళ ఆమె వచ్చి అక్కడ సిపిని కలిసింది, విజయవాడ విచారణ అధికారిని కలిసిన దీంట్లో ఆమె బరస్ట్ అయింది. ఎవరెవరు ఆమెని నరకం చూపించారని. ఇప్పుడు ఈ కాలేజీ ఉదంతం రెండు ఇవాళే. ఇది ఉద్దేశపూర్వకమా, ప్రమాదవశాత్తు? ఇంత విచ్చలవిడితనం, ఇంత బరితెగింపు విద్యార్థి దశలోనే వచ్చిందంటే, ఆడపిల్లల బాత్రూముల్లో కెమెరాలు పెట్టే స్థాయికి వీళ్ళు దిగజారంటే, ఇక్కడ ఎవరు ఒక రాజకీయ నాయకుడు ప్రమేయం అంటున్నారు, ఒక రాజకీయ నాయకుడు కుమార్తె అంటున్నారు. ఆయన ఏదో బెదిరించినట్టుగా కూడా ఏది నా కూతురు అధికార పార్టీ నాయకుడే, ప్రస్తుత అధికార పార్టీ నాయకుడే ఉన్నాడని కూడా అంటున్నారు. మరి ఎందుకు ఆ పేరు బయట పెట్టట్లేదో కూడా అర్థం కావట్లేదు. అంటే ఇక్కడ అసలు రాజకీయం అప్రస్తుతం. అదేంటి? అది భవిష్యత్తు చూడాలి. బిడ్డల భవిష్యత్తుకు సంబంధించినటువంటి కాలేజీల్లో ఈ పోకడలు. ఇప్పుడు ఈ విద్యార్థి 4th ఇయర్ స్టూడెంట్ విజయ్ ఏదో ఉంది, అతను ఎవరికి వాళ్ళు ఆరోపిస్తున్నారు. జనసేనకు సంబంధించినాడని వీళ్ళు ఆరోపిస్తారు, తెలుగుదేశంకు సంబంధించినాడని వాళ్ళు ఆరోపిస్తారు. మనం చూసాం అతని యొక్క ఫేస్బుక్ కానీ సోషల్ మీడియా అకౌంట్స్ కానీ. అతను ఒక వైసీపీ ఫాలోయర్గా రామానాయుడిని ఏదో ఇమిటేట్ చేస్తూ అతను చేసిన వీడియోలు, ట్రోలింగ్ చేస్తున్న దృశ్యాలు. అంటే మనం చూడాల్సింది ఏంటంటే, విద్యార్థి దశలోనే ఇంత నేర ప్రవృత్తి పెరుగుతోందంటే ఆందోళన పడాల్సినటువంటి అంశం అన్నమాట. ఎలా భ్రష్టత్వం పట్టింది అసలు. ఇక ఇది బరితెగింపుకి పరాకాష్ఠగా చూడాలన్నమాట. మనం స్కూల్కి పంపాలంటే ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడు ఎన్ని విజువల్స్, ఎన్ని వీడియోలు బయటకు వెళ్ళిపోయాయి, వాటిని ఏ విధంగా కట్టడి చేయాలి, ఎక్కడెక్కడ అప్లోడ్ చేశాడు, వాటిని ఏ విధంగా డిలీట్ చేయించాలి, ఆ సైట్స్ నుంచి ఏ విధంగా వాటిని అన్నిటిని తొలగించేలాగా చేయాలనే దాని మీద కూడా ప్రధానంగా దృష్టి పెట్టాలి కదా సార్. ఎందుకంటే ఆడపిల్లల భవిష్యత్తు కదా ఇదంతా. అవును, అది ముఖ్యమంత్రి దీనిపైన తీవ్రంగా సీరియస్ అయినట్టు, జిల్లా కలెక్టర్, ఎస్పీ ఈ మార్నింగే అక్కడికి వెళ్ళినట్టుగా మనం చూసాం.
కొల్లు రవీంద్రని మంత్రిని కూడా అక్కడ పంపించిన నేపథ్యం. మీరన్నదే షర్మిల కూడా ఆందోళన ప్రకటించింది. ఇదేదో ఒక కమిటీని ఐటమ్ విచారణ చేయించడం కాదు, ఇది ఫాస్ట్ ట్రాక్ దీంట్లో ముందు ఆ వీడియోలు బయటికి వెళ్లకుండా ఒకవేళ వెళ్ళినా కానీ ఇంటర్నెట్లో అందుబాటులో లేకుండా చేయాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. ఇదేంటి 300 మంది ఆడపిల్లల భవిష్యత్. టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. వాళ్ళు ఎక్కడెక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్నటువంటి కొన్ని సైట్లు కానివ్వండి, పోర్న సైట్లనే వాటిని బ్లాక్ చేసి ఇది చేస్తున్నటువంటి తరుణంలో ఇప్పుడు వీటిని బ్లాక్ చేయడం కానీ ఇది కానీ పెద్ద అంత కష్టమైన వ్యవహారం అయితే కాదు ఇప్పుడు పెరిగిన టెక్నాలజీ. దాని మీద దృష్టి పెట్టాలి. ముందు పోలీసు ఇవాళ ఏంటి ముందు జాగ్రత్తలు తీసుకోవాలా, దీనికి అడ్డుకట్ట వేయడం, దోషి చర్యలు తీసుకోవటం ఒక ఎత్తు, ఈ విద్యార్థినుల భవిష్యత్తు కాపాడటం ఒక ఎత్తు. మీరు అన్నట్టుగా ముందు ఆ వీడియోలు ఎక్కడెక్కడ అప్లోడ్ అయ్యాయి వీటన్నిటిపైన వెంటనే వాటిని ఆపేసేయటం, తర్వాత ఇంకా అక్కడ వాళ్ళలో భరోసా కల్పించాలి. ఇవాళ బిడ్డని స్కూల్కి పంపాలంటే భయపడే పరిస్థితి తల్లిదండ్రులు వస్తుంది, కాలేజీకి పంపాలంటే భయపడే పరిస్థితి. చాలా ఆందోళనకరమైనటువంటి అంశం అన్నమాట. వీళ్ళంతా రేపొద్దున వలసలు పెరిగే అవకాశం ఉంది. వేరే రాష్ట్రాల్లో బిడ్డలు చదివించుకుందాం, ఈ రాష్ట్రంలో చదివించుకునే కన్నా కూడా అని ఆలోచనలు చేసే పరిస్థితి కనుక వస్తే, ఒకవైపు ప్రధాని మోడీ బేటీ బచావ్ బేటీ పడావ్ ఎన్నో స్కీములు పెట్టినటువంటి పరిస్థితుల్లో చాలా తీవ్రమైనటువంటి అంశం అన్నమాట. ముఖ్యమంత్రి కూటమి ప్రభుత్వం దీనిపైన దృష్టి పెట్టాలి. రాజకీయాలకు అతీతంగా ఇవాళ ఈ కాలేజీలు ఈ యూనివర్సిటీలు ప్రక్షాళన జరగాలి. ముఖ్యంగా ఈ ఉదంతాన్ని బయటికి రాకుండా తొక్కి పెట్టాలని ప్రయత్నించిన రాజకీయ నాయకుడు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి అధికార పార్టీ అయినా సరే ఖచ్చితంగా బయటికి లాగాలి, శిక్షించాలి. ఎందుకంటే అతని పరువు పోవటం, అతని కుమార్తె పరువు పోవటం అనేది కాసేపు పక్కన పెడితే కొన్ని వందల మంది విద్యార్థుల భవిష్యత్తు కదా. ఇక్కడ పార్టీ నీ కూతురు సేఫ్గా ఉంటే, నువ్వు సేఫ్గా ఉంటే, మీరు చల్లగా ఉంటే సరిపోద్దా? మిగతా వాళ్ళు ఏ అన్యాయం అయిపోయినా పర్వాలేదా? ఇది అక్కడ విజయ్ భవిష్యత్తు లేకపోతే ఈ రాజకీయ నాయకుడు కుమార్తె భవిష్యత్తు అంశం కాదు. ఇక్కడ వందల వేల మంది బిడ్డల భవిష్యత్తు అన్నమాట. ఇద్దరి కోసం వీళ్ళందరి భవిష్యత్తు, వందలాది విద్యార్థులది మీరు ఎలా ఖచ్చితంగా ఖచ్చితంగా మనం కూడా ఆ డిమాండ్ చేయాలి. ఖచ్చితంగా రాజకీయాలకు అతీతంగా వీటిని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. మళ్ళీ భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే గత 5 ఏళ్ల పరిపాలనలో ఆంధ్రప్రదేశ్గా రాష్ట్రం మారింది. క్రిమినల్స్ విచ్చలవిడిగా స్వైర విహారం చేసిన పరిస్థితుల్లో, క్రిమినల్సే పాలకులైనటువంటి పరిస్థితుల్లో వీళ్ళని ఆదర్శంగా తీసుకుని విద్యార్థులు కూడా చెడిపోతున్నటువంటి ఇష్యూ అన్నమాట. ఇప్పటికైనా కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు పూర్తిగా ప్రక్షాళన జరిగితే తప్ప ఈ వ్యవస్థ గాడిన పడదు.